ఇప్పుడు ఈ తెల్లదోమ, ఈ తెల్లదోమ వల్ల కొబ్బరే కాదు జీడి, మామిడి, పనస అన్ని రకాల పంటలు కూడా చెడిపోతుంది. ఇంకోటి ఏంటంటే కొబ్బరికి ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. అదేంటంటే అది ఈస్ట్ వెస్ట్కి అయిపోయింది, మీకు టార్గెట్ లేదని చెప్పి ఒక విషయం చెప్పడం జరిగింది. కొబ్బరి రైతులకు ఇన్సూరెన్స్ మన దగ్గర రాలేదు. తర్వాత జీడి కూడా కొంతమంది రైతులు ఇన్సూరెన్స్ చేస్తున్నారు, కానీ అది జిల్లా యూనిట్గా దాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ మనకి ఇక్కడ జీడి, మామిడి పోవడానికి ప్రధాన కారణము తెల్లదోమ. కాబట్టి దీన్ని టెక్నికల్గా ఇచ్చేసి మన మండలం యూనిట్గా తీసుకుని ఇక్కడ అఫీషియల్స్తోని గ్రౌండ్ రిపోర్ట్ చేసి ఇన్సూరెన్స్ రైతులకి చూడాల్సిన తర్వాత వెంటనే ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరున్నారు ఈ అబ్బాయిలు వాళ్ళతో రివ్యూ పెట్టింది. ఈ సంవత్సరము జీడి, మామిడి, కొబ్బరి మూడు కూడా వృత్తి మరీ లేవు. ఈ ఎండాకాలం మనసు కూడా ఏంటంటే రైతులు అవకాశాలతో బేరమైన చెట్లు వేస్తాయి. వెనక వర్షాలు ఉన్నాయి, ఇప్పుడు పెంచులు పట్టుకొని అది మన గుర్తులు అనేస్తాం. అది కూడా ఈ సంవత్సరం లాస్ అయిపోయింది. ఇవేంటంటే హార్టికల్చర్కి సంబంధించి 3-4 పంటలు, ముఖ్యంగా హార్టికల్చర్ ఏడీ కానీ ఇప్పుడు కానీ కమిషనర్ తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ మొత్తం రైతులందరికీ కొత్త ఇన్సూరెన్స్, జీడి ఇన్సూరెన్స్ అయినట్టు మనకి ఈ పంటలకు సంబంధించి ఇమ్మీడియట్గా ఇప్పుడు తెల్లదోమ 83-84 ఈ తెల్లదోమ వలన ఈస్ట్ వెస్ట్న పూర్తి చెట్లు తీసుకెళ్ళారు. మొత్తం పంట తీస్తారు. వాళ్ళకి ఏంటంటే పంట తీసేసినా వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు వాళ్ళకి కొబ్బరి చెట్లు వచ్చి మనకి కేవలం కొబ్బరికే బతుకుతున్నారు. బెంగళూరు ఉన్నటువంటి మర్రి చెట్లకి, మామిడి చెట్లు అన్నింటికీ తెల్లదోమ పెట్టినారు. దీనికి ఎరాడికేట్ చేయాలంటే అవి తిన్నటువంటి బదరికి తెచ్చి రావాలి. పూర్వం మన సోంపేటలో ఎంటమాలజీ ఉండేది రీసెర్చ్, దాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొంతమంది అంటున్నారు బదరికి ఇస్తామని, కాకపోతే వాళ్ళు 1 శాంపిల్ ఇస్తారు కానీ అవి కొనుక్కోవాలంటే తర్వాత రైతులకు కొద్దిగా ఇబ్బంది. ముఖ్యంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఇస్తామని అంటున్నారు. కాబట్టి మీరు వచ్చి నాతో మాట్లాడి ఇమీడియట్గా కలెక్టర్ గారు తీసుకెళ్ళి ఆ రెడ్డి ల్యాబ్స్ని ఆ బదరికి తెచ్చి ఇప్పుడు రైతులందరూ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది తెచ్చి పోస్ట్ పెట్టారు. తర్వాత దీనికి ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ఇదంతా వచ్చింది కాబట్టి దానివల్ల ఏమైనా అవుతుందా టెక్నికల్ వాళ్ళతో మీరు కన్సల్ట్ చేసి రైతులకి ఏదో ఒక రకంగా చేయకపోతే రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. చాలా నాకే ఉదాహరణ, నేను ఒక 20,000-25,000 కాయలు తీసాడు, ఈవేళ నాకు 240-300 కొబ్బరికాయలు నాకే పడుతుంది. ఊళ్ళు ఇవ్వడానికి కూడా కొబ్బరికాయలు తీసి మీరు